అందరికీ నమస్తే అండి. ఆడుదాం ఆంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పొలిటికల్ క్యాంపెయినింగ్, నోట్ మై వర్డ్, పొలిటికల్ క్యాంపెయినింగ్. అదేదో క్రీడాకారుల్లో ఉత్సాహం నింపడానికో, క్రీడాకారులను ప్రోత్సహించడానికో, క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయడానికో, క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేయడానికో ఉద్దేశించిన కార్యక్రమం అని వైసీపీ చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారో, రోజా గారో, సిద్ధార్థ రెడ్డి గారో, ఇంకెవరో వైసీపీ నాయకులు చెప్పుకోవచ్చు. కానీ నేనైతే దాన్ని పొలిటికల్ క్యాంపెయినింగ్ వర్క్ అని మాత్రమే అంట. పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే ఎన్నికల ప్రచార కార్యక్రమం అని మాత్రమే నేను అంట. మీరేమనుకుంటారో అనుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. మనం చూస్తున్న వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది. సో ఈరోజు ప్రారంభమైంది. దాదాపుగా దాని ఖర్చు 1000 కోట్లు ప్రభుత్వ నిధులు. దానిలో 1,22,00,000 మంది ప్రేక్షకులుగా, వీక్షకులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని ఈ ప్రపంచంలోనే అత్యంత నీతివంతమైన పత్రిక సాక్షిలో రాశారు. అలాగే 34 లక్షల మంది క్రీడాకారులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆడుతున్నారు అని సత్యహరిశ్చంద్రుడు లాంటి అత్యంత సత్యానికి అద్దం లాంటి పత్రిక సాక్షిలో రాశారు. సో అది ఆ పత్రికలో రాశారంటే 100% నిజమని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అలాగే ఇంకా రాసుకొచ్చారు. అయితే నిజమా కాదా అనేది మనకు అనవసరం. సో దానికి తగ్గట్టే సాక్షిలో ఎంత హైలైట్ చేశారో, ఎంత హైప్ చేశారో, ఇప్పుడు బోయపాటి సినిమాలో హీరోని ఎంత హైప్ చేస్తారో మనందరికీ తెలుసు. అలాగే మన ప్రశాంత్ నీల్ సినిమాల్లో కూడా హీరోకి ఎలివేషను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీసేస్తారు. ఎంత ఎలివేషన్ ఇస్తారో మనందరికీ తెలుసు. సో అలాగే వైసీపీ కార్యక్రమాలకి, ప్రభుత్వ కార్యక్రమాలకి సాక్షి కూడా అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతా ఉంటుంది. సో ఆడదాం ఆంధ్ర ఈరోజు ప్రారంభమైంది. సో అది ఎంత ఘనంగా జరిగింది అనేది తెలియాలంటే మీకు పక్కన ఒక 2-3 వీడియోలు చూపిస్తాం. ఫస్ట్ది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్న వీడియో చూడండి. ఆ పక్కన మీరు చూస్తున్న వీడియో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు ఆడుదాం ఆంధ్ర అని గుంటూరులో. దీనిలో మంత్రి రోజా గారు పాల్గొన్నారు, విడుదల రజనీ గారు మంత్రి గారు పాల్గొన్నారు, సిద్ధార్థ రెడ్డి గారు, క్రీడాకారులు అందరూ ఉన్నారు. ఘనంగా జరిగింది. దీనికి జనం వచ్చారు. ఎందుకంటే సీఎం గారు పాల్గొన్నారు కదా. సీఎం గారు పాల్గొన్నప్పుడు జనం రాకపోతే ఎలా? సో సక్సెస్ అయింది. సీఎం గారు పాల్గొన్న సభ సక్సెస్ అయింది, జనం వచ్చారు. ఆ తర్వాత వీడియో చూడండి. ఒక ముగ్గురు ఆడుకుంటున్నారు. అది ఆడుదాం ఆంధ్రాలో భాగం అంట. ఆ పక్కన ఆడుదాం ఆంధ్ర అనే ఫ్లెక్సీ ఉంది, ఖాళీ కుర్చీలు కూడా ఉన్నాయి. మేబీ అది ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ప్రారంభానికి ముందు తీసిన వీడియో అని అనుకోవచ్చు. ఎవరు ఏదనుకున్నా అనుకోవచ్చు. అంటే దాన్ని ఒక ఇష్యూని కవర్ చేసుకోవాలంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. సో పక్కన వీడియో చూస్తే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక వెన్యూ పెట్టారు, స్టేజ్ పెట్టారు, ఖాళీ కుర్చీలు ఉన్నాయి, ఒక ముగ్గురు ఆ పక్కన వీడియో చూస్తే. అలాగే వాళ్ళిద్దరు క్రికెట్ కూడా ఆడుతున్నారు. ఆ వీడియో కూడా చూడొచ్చు. అది అయిపోయింది. అది ఇప్పుడు మీరు చూసింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో. ఏ నియోజకవర్గం, ఏ ఊరు అనేది నేను చెప్పను, మీరు అడగొద్దు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. అలాగే ఇంకో ఫోటో చూడొచ్చు. షటిల్ ఆడుతున్నారు, షటిల్ బ్యాడ్మింటన్ ఏదో ఆడుతున్నారు. సో అక్కడ కూడా జనం ఎంత భారీగా వచ్చారనేది చూడొచ్చు. అది కూడా ఆడుదాం ఆంధ్రాలో భాగమే. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? 1,22,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న కార్యక్రమం ఇదేనా? 34 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్న కార్యక్రమం ఆ క్రీడాకారులు వీళ్ళేనా అని అనిపిస్తుందా? సో మొన్న ఆర్జీవి గారి వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది విజయవాడలో. అక్కడ వేలాది మంది వస్తారని వేల కుర్చీలు వేశారు, వేల సంఖ్యలో. జనం చూస్తే 200 మంది 300 మంది వచ్చారు. సో ఖాళీ కుర్చీలు కనిపించకూడదని లైట్లు ఆఫ్ చేస్తారంట. తెలివితేటలు. ఖాళీ కుర్చీలు కనిపించకూడదని లైట్లు ఆఫ్ చేస్తారు. సో ఆ సభ సక్సెస్ అయింది అనేది ఎంత నిజమో, ఈ ఆడుదాం ఆంధ్ర అనేదానికి వేలాది మంది, కోట్లాది మంది, లక్షలాది మంది జనం కూడా వచ్చారనేది అంతే నిజం. సో మొదటి రోజు అయితే ఇది. ఇంకా రెండో రోజు, మూడో రోజు చాలా ఉన్నాయి. ఎలా జరుగుద్దో చూద్దాం. అయితే ఒకటి మాత్రం నిజం, సీఎం అది ప్రభుత్వం, నేను టు బి ఫ్రాంక్ ఇప్పుడు వరకు ఎలాగైనా చెప్పండొచ్చు, ఇప్పుడు చెప్తున్నా, ఇదే కార్యక్రమాన్ని ప్రభుత్వం గతంలో ఒక 2 ఏళ్ల కిందట ఎందుకు ప్రారంభించకూడదు? అందుకే నేను దీన్ని పొలిటికల్ క్యాంపెయినింగ్ అంట. ఎన్నికలకు 4 నెలల ముందు ప్రారంభించింది మోసం కిందకే వస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. కాబట్టి ఇది మోసం కిందకే వస్తుంది, పొలిటికల్ క్యాంపెయినింగ్ కిందకే వస్తుందని నా అభిప్రాయం. సో మీరేమైనా అభిప్రాయపడచ్చు, ఎవరిష్టం వాళ్ళది. థ్యాంక్ యూ.